హాయ్ గైస్, వెల్కమ్ టు మహి క్రికెట్. గైస్, టీ20 వరల్డ్ కప్ లో మ్యాచ్ నెంబర్ 7 నెదర్లాండ్స్ వర్సెస్ నేపాల్. ఈ రెండు టీమ్స్ మధ్య ఈ మ్యాచ్ గ్రాండ్ ప్రేరీ స్టేడియం డల్లాస్ లో జరగబోతుంది. ఈ మ్యాచ్ కి సంబంధించిన పిచ్ రిపోర్ట్, మ్యాచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11, ఆల్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళామంటే గ్రాండ్ ప్రేరీ స్టేడియం పిచ్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ పిచ్ అనేది బ్యాటింగ్ కి బౌలింగ్ కి ఏదో ఒక దానికి అనుకూలంగా ఉంటుందని చెప్పలేము. ఎందుకంటే రెండింటికి కష్టంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే స్పిన్ బౌలింగ్ కి కూడా కొంచెం కష్టంగానే ఉండవచ్చు. ఈ వెన్యూలో ఇప్పటి వరకు కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే జరిగింది. అందులో సెకండ్ బ్యాటింగ్ తీసుకున్న టీమే విన్ అయింది. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ బ్యాటింగ్ స్కోర్ 194 రన్స్, యావరేజ్ సెకండ్ బ్యాటింగ్ స్కోర్ 197 రన్స్. సో ఈ వెన్యూలో టాస్ గెలిచిన టీం ముందుగా బ్యాటింగ్ ని ఎంచుకుంటే 170+ టార్గెట్ అయితే సెట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఆ టీం విన్ అయ్యే ఛాన్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఈ వెన్యూలో స్పిన్ బౌలింగ్ కన్నా పేస్ బౌలింగ్ కి అడ్వాంటేజ్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ వెదర్ రిపోర్ట్స్ చూసుకుంటే 91% వర్షం పడే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి. మరి మ్యాచ్ టైంలో క్లైమేట్ ఏమైనా చేంజ్ అవుతుందో లేదో చూడాలి. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన హెడ్ టు హెడ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ మధ్య టోటల్ గా 11 టీ20 మ్యాచెస్ జరిగాయి. అందులో నెదర్లాండ్స్ 6 టీ20 మ్యాచెస్ అయితే విన్ అయింది. నేపాల్ 5 టీ20 మ్యాచెస్ అయితే విన్ అయింది. సో హెడ్ టు హెడ్ రికార్డ్స్ లో బోత్ టీమ్స్ ఈక్వల్ గానే ఉన్నాయి. కానీ కొంచెం నెదర్లాండ్స్ టీమ్ కి ఫేవర్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన క్యాప్టెన్స్ గురించి మాట్లాడుకుంటే నెదర్లాండ్స్ టీమ్ కెప్టెన్ గా స్కాట్ ఎడ్వర్డ్స్ అయితే వ్యవహరిస్తున్నాడు. టీమ్ కి ఓపెనర్ గా మరియు బ్యాటింగ్ పరంగా మంచి స్కోర్ ని బిల్డ్ చేస్తూ టీమ్ ని బాగా లీడ్ చేస్తాడనే చెప్పుకోవచ్చు. అలాగే వికెట్ కీపర్ గా కూడా మంచి పర్ఫార్మెన్స్ చేయగలుగుతాడు. తర్వాత నేపాల్ టీమ్ కెప్టెన్ గా రోహిత్ ప్యూడెల్ అయితే వ్యవహరిస్తున్నాడు. ఇతను ఈ టీమ్ కి ఎక్సలెంట్ ఆల్రౌండర్ అనే చెప్పుకోవచ్చు. బ్యాటింగ్ పరంగా టీమ్ కి ఒక పెద్ద స్కోర్ బోర్డ్ ని టచ్ చేయగలుగుతాడు. అలాగే బౌలింగ్ పరంగా కూడా సెటిల్ ప్లేయర్. మరి ఈ రెండు టీమ్స్ లో బోత్ టీమ్స్ స్ట్రాంగ్ గానే కనపడుతున్నాయి. కానీ ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్ టీమే విన్ అయ్యే ఛాన్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు అనేది నా ఒపీనియన్. బట్ ఇది 100% విన్ రిపోర్ట్ అయితే కాదు. మీకు 100% విన్ రిపోర్ట్ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది, ఒకసారి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 డిస్ప్లే మీద రన్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి.